ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీకు అందరికీ కూడా లైఫ్ చర్చ్ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి మీ పక్షంగా మీరు ఎల్లవేళలా ఆరోగ్యం కలిగి అన్ని విషయాల్లో వర్ధిల్లాలని చెప్పి మీకోసం మేము ప్రార్థించుచున్నాము. మన దైనందిన జీవితాలలో మనకు అనుక్షణము కొన్ని విషయాలు చాలా అవసరమై ఉన్నాయి. వాటిలో మనకి ప్రాముఖ్యముగా కాపుదల అనేది చాలా అవసరం. మన ప్రయాణాలలో, మన యొక్క స్థితిగతులలో, పరిస్థితులలో, మన అనుభవాలలో ప్రతి చోట కూడా మనకి కాపుదల లేనట్లయితే మనము చాలా విషయాలలో ప్రమాదాలు ఎదుర్కొనే వారముగా ఉంటాం. ఒకవేళ ఈ రోజున న్యూస్ చూసినా లేదా పేపర్లు చదివినా ప్రతి చోట అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లుగా మనకి సమాచారం వస్తూ ఉంటుంది. అయితే దేవుడు మన పక్షంగా ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అనంటే, పరిశుద్ధ గ్రంథాలు తెరచి సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కని వాగ్దానము దావీదుకి ఇవ్వబడినది. అది మనము కూడా సంపాదించుకుందాం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలు చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను. 2వ భాగము. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. మరొకసారి, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇక్కడ ఈ అధ్యాయంలో గనక దావీదు స్థితిని మనం గమనించినట్లయితే, దావీదు అప్పటికి చక్రవర్తిగా లేదా రాజుగా ప్రమాణం చేసి చాలా చక్కని విజయాలు పొందుకుంటూ ఉన్నాడు. ఈ 8వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిష్తీయుల మీద, 2వ వచనంలో మోయాబీయుల మీద, 3వ వచనంలో శోభారాజు మీద, అలాగే 4-5 వచనాలలో సిరియన్ల మీద అతడు విజయం పొందినట్లుగా మనము చూస్తాం. విజయం ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు తన శరీరానికి ఏ విధమైన గాయాలు తగలకుండా కాపాడబడడం అనేది చాలా గొప్ప విషయం. దావీదు జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదు తన ప్రారంభంలో ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడు. తన జీవితం అంతా అరణ్యంలో గొర్రెలను కాచుటలో గడిచింది. ఆ సమయంలో ఒక సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఆ మందలో పిల్లలను ఎత్తుపోవడం కోసం ఒకసారి సింహము, మరొక పర్యాయము ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటితో పోరాటం చేసి విజయం సాధించాడు. అయితే మంచిదే, కానీ ఆ విజయంలో దేవుని కాపుదల లేనట్లయితే దావీదు కాపాడబడేవాడు కాదు. తర్వాత మరలా దేవుడు అభిషేకాన్ని పొందుకొని సౌలు రాజు చేత తరమబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ గుహలలో, కొండలలో, అనేక ప్రాంతాలలో రాత్రనక పగలనక తిరుగుతూ ఉన్న సమయంలో కూడా దేవుడు కాపాడాడు. దావీదు యొక్క అనుభవం ఏదైనప్పటికీ, పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడు కాపాడుచునే ఉన్నాడు. అక్కడ రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, దావీదు ఎక్కడకు వెళ్ళినను, ఏ స్థితిలో ఉన్నను కూడా దేవుని కాపుదల మాత్రము దూరము కాలేదు. ప్రియులారా, మనము కూడా మన స్థితిగతులలో, మన పరిస్థితులలో, మన యొక్క అనుభవాలలో, దైనందిన జీవితాలలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని కాపుదల మనకు దూరము కాదు. ఒకవేళ దేవుని కాపుదలే లేనట్లయితే చాలా సమయాలలో మనం అనేక ప్రమాదాల పడి, అనేక అపాయాలలోనూ, అనేక ఆపదలలోనూ చిక్కుబడి బహుశా చనిపోదుమేమో, ఈ సమయం వరకు జీవించి ఉండకపోదుమేమో. కానీ దేవుడు మనకిస్తున్న ఒక చక్కని వాగ్దానం ఏమిటి అంటే, మీరెక్కడికి వెళ్ళినను, అలాంటి దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడినట్లుగా ఈ సమయంలో కూడా మన స్థితిగతులు ఏవైనప్పటికీ కూడా మన దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. దావీదును అన్ని వేళలా గొల్యాతుతో పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు. తన యొక్క యుద్ధ సమయాలలో దేవుని కాపుదల దావీదు అనుభవించాడు. తన యొక్క ఒంటరితనములో దేవుని కాపుదల దావీదు అనుభవించాడు. మనము కూడా ఒకవేళ ఈ లోకంలో మనకు కూడా ఎవరూ లేనప్పటికీ, మనకు కాపుదలిచ్చేవారు, సంరక్షకులుగా ఎవరూ లేనప్పటికీ కూడా దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల మనకు నిత్యము తోడుగా ఉండి మన వెంట వస్తూ ఉంది. అదే కదా వాక్యం చెబుతూ ఉంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని కాపుదల దావీదు కూడా ఉంది. సో ప్రియులారా, ఈ వాగ్దానం మనం చేతపట్టుకొని మన యొక్క ప్రయాణాల్లో, మన పరిస్థితులలో అన్ని వేళలా దేవుని కాపుదలను కోరుకుందాం.
అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆ కాపుదల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నాతో ఏకీభవిస్తారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని కాపుదల మనతో పాటు ఉండాలి అని. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రభువా, వారి యొక్క ఉద్యోగాలలో, వారి యొక్క ప్రయాణాలలో, ప్రతి పరిస్థితిలోనూ కూడా మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ దినమంతా వారిని క్షేమంగాను సంరక్షణలోనూ ఉంచి మీరు కాపుదల వారికి దయచేయండి. గొప్ప మేలు వారి పక్షంగా జరిగిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వాక్య సందేశము మీకు ఒక చక్కని ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే మీరు దీవించబడండి. మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఒక ఆశీర్వాదకారకంగా ఉంటారు. దేవుడు అట్టి కృప మీకు దయచేయనుగాక. మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.